హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మనకు 1 BHKకి 20,000 రెంటు, 2 BHKకి 32,000 రెంటు ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అద్భుతమైన ప్రాజెక్టులో మనమైతే ఉన్నాము. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు, అన్ని వివరాలు మనతో పంచుకోవడానికి మేడం సరిత గారు లైవ్ లో ఉన్నారు. మేడం గారికి పూర్తిగా అన్ని విషయాలు మీరు తెలుసుకునే ముందు, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీకు మరే ఇతర వివరాలు తెలుసుకోవాలన్నా, సైట్ విజిటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, వీడియోలో మేడం యొక్క నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అలాగే సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలియడానికి మేడం నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడానికి దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయగలరు. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా మేడం అడిగి ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ పూర్తిగా ఈ అపార్ట్మెంట్స్ ఎక్కడ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పూర్తిగా మనం మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు 1 BHKకి 20,000 రెంట్ అనేది ఎక్సలెంట్. అసలు అది 1,000 రెంట్, 2 BHKకి 32,000 రెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అవునండి. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఫస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. రైట్ అండి. యాక్చువల్గా అయితే మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా కూడా జస్ట్ ల్యాండ్ అప్రిషియేషన్, ప్రాపర్టీ అప్రిషియేషనే ఉంటుంది. మన ప్రాజెక్ట్ మాత్రం రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనం స్టూడియో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ల్యాండ్ ఏరియా మొత్తం కూడా మనం 3.5 acres లో ప్రాజెక్ట్ సైజ్ ఇది. దీంట్లో 4 blocks అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇవి ఏంటంటే 1 BHK 2 BHK కాంబినేషన్స్ తో వస్తాయి. వీటిలలో ఇది రెంటల్ గా ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఏంటి అంటే, ఇప్పుడు కస్టమర్ పర్చేస్ చేశారు అనుకోండి, 1 BHK తీసుకుంటే గనక 40 lakhs పెట్టి పర్చేస్ చేస్తే అగైన్ కస్టమర్ కి మనం ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. అక్కడ నుంచి మనం లీజ్ తీసుకొని క్లయింట్ దగ్గర నుంచి కస్టమర్ కి మనం రెంట్ పే చేస్తాం. లీజ్ అగ్రిమెంట్ ఇచ్చి మనకు అంటే 1 or 2 months ఇచ్చి, లేదా ఒక 5-6 months ఇచ్చేసి ఆగిపోకుండా 5 years వరకు లీజ్ అగ్రిమెంట్ కూడా చేస్తా అంటున్నారు. ఇది 5 years అని కాదు, రెంటల్ ఇన్కమ్ అనేది లైఫ్ టైం ఇస్తున్న మనం అష్యూర్డ్ ఇన్కమ్ ఇది. కాకపోతే ఏంటి అంటే ఎవ్రీ 5 years కి ఒకసారి, ఇప్పుడున్న ప్రైజెస్ నెక్స్ట్ ఇయర్ ఉండవు, నెక్స్ట్ ఇయర్ ఉన్నది అప్పుడు ఉండదు. దీనికి గాను మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 5 years కి ఈ రెంటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 20,000 మనం ఇప్పుడు పే చేస్తున్నాం. ఆఫ్టర్ 5 years దానికి 5 to 10% అనేది ఆ ఇన్కమ్ అనేది మనం హైక్ ఇచ్చి మనం అగ్రిమెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. ఇలా లైఫ్ టైమ్ ఉంటుంది. ఇన్ కేస్ కస్టమర్ లైఫ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఓన్ గా వచ్చి ఉండాలి అనుకుంటున్నాను, నేను నాకు ఆ రెంటల్ ఇన్కమ్ వద్దు అనుకున్నా కూడా ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది మనకి ఇందులో. మేడం, కస్టమర్స్ కి ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు ఒకవేళ ఉండాలనుకున్నా ఉండే విధంగా చెప్తున్నారు. వేరే ఇంకేమైనా బెనిఫిట్స్ అనేవి కూడా ఇస్తున్నారా కస్టమర్స్? ఉన్నాయండి. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఓనర్నే కాదు ప్రాపర్టీకి, అలా అని నేను సమ్ టైమ్స్ రావాలి అనుకుంటాను. అయ్యో నేను లీజ్ కి ఇచ్చేసాను ఉండలేనేమో అన్న క్వశ్చన్ నా క్లయింట్ కు ఉండకూడదు. మేము దీనికి గాను ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఇయర్ ఒక 12 days అనేది ఫ్రీ అకామిడేషన్ అనేది ఓనర్ కి, ఆ ఫ్లాట్ ఓనర్ కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. తను గానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ డీటెయిల్స్ తో వచ్చి తను స్టే చేయొచ్చు. ఇయర్ లో ఎప్పుడైనా 12 days, మంత్లీ ట్వైస్ వస్తారా లేకపోతే ట్రైస్ వస్తారా అనేది అది వాళ్ళ ఇష్టం. కాకపోతే 12 days అనేది అయితే ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో తన రెంట్ అనేది ఎలాంటిది డిడక్షన్ కూడా ఉండదు. సో ఈ బెనిఫిట్ అయితే తను గ్రాప్ చేసుకోవచ్చు. అలా మరి ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి చెప్తున్నారు కదా మేడం. టోటల్ ఇది మనకు 4 blocks లో 3.5 acres లో కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి మేడం? మనకి ఇప్పుడు స్టూడియో ఫ్లాట్ అన్నారు కాబట్టి మనకు ఆ ఫ్లాట్ లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? యాక్చువల్ గా అయితే ఎంటైర్ ప్రాజెక్ట్ లో నిజానికి 5 blocks అని చెప్పుకోవాలి మనం. 4 blocks అనేది రెసిడెన్షియల్ గా ఇచ్చిన, రిమైనింగ్ ఎక్స్క్లూజివ్ గా ఒక బ్లాక్ మొత్తం మనం 5 floors ఆఫ్ క్లబ్ హౌస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో 10,000 ఆఫ్ SFT మొత్తం మనం ఎమ్యూనిటీస్ గానే ఇస్తున్నాం. ఇది కాకుండా మనకి స్విమ్మింగ్ పూల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది, కాఫీ షాప్ ఉంటుంది, అండ్ మనం క్లబ్ హౌస్ మొత్తంలో కూడా స్పా, జిమాజియం అండ్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా బేసిక్ 5 star హోటల్ కి ఎమ్యూనిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో దీంట్లో అవన్నీ కూడా ఉంటాయి.
ఓకే, ఇప్పుడు మనకి ఫ్లాట్ లో మనకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారండి? గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్ గా మనము ఫ్లాట్ లో ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళి లివింగ్ పర్పస్ ఉండాలి. నేను ఓన్లీ స్కెల్టన్ ఇవ్వట్లేదు దీనికి. ఓన్లీ వాల్స్ ఇచ్చేసి ఏదో బేసిక్ గా వచ్చి మళ్ళీ నేను ఇంటీరియర్ అన్ని తెచ్చి పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ ఉండదు. ఇందాక మీకు ఒక విషయం కూడా చెప్పాను, ఆఫ్టర్ ఇయర్స్ నేను వచ్చి ఉండాలి అనుకున్నా ఉండేలాగా అనుకుంటే మీకు దీనికి సంబంధించిన బెడ్రూమ్ లో ఉండాల్సిన ఏసీ, బెడ్స్, బేసిక్ రిక్వైర్మెంట్ విత్ వాష్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా, అండ్ కిచెన్ లో రావాల్సిన ప్లాట్ఫామ్ అండ్ ఇండక్షన్ స్టవ్ అవన్నీ కూడా, లివింగ్ ఏరియాకి వచ్చేసరికి మీకు సోఫాస్ అవన్నీ కూడా అన్ని అంటే ఒక 1 BHK కి సరిపడా ఎస్ఎఫ్టీ కి రిక్వైర్డ్ కి ఎలా సూట్ అవుతుందో అవన్నీ మనం ఇవ్వగలుగుతున్నాం. అలా ఇప్పుడు మొత్తం ఫర్నిచర్ తో సహా లోపల డిజైనింగ్ తో సహా ఓవరాల్ గా మనకు 1 BHK అనేది 40 lakhs అనేది కోట్ చేస్తున్నారు. మరి 2 BHK కి ఎంత కోట్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు మనం 64 lakhs అనేది అయితే దానికి ఆల్ ఇంక్లూజివ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రెసిడెన్షియల్ ఫ్లాట్ తీసుకుంటే ఎమ్యూనిటీస్ అన్నింటికి సెపరేట్ ఛార్జ్ అంటారు, కార్ పార్కింగ్ కి సెపరేట్ ఛార్జ్ అంటారు. మనం దీంట్లో ఏంటంటే స్టూడియో ఫ్లాట్స్ కాబట్టి ఇప్పుడు మనం 1 BHK కి ఎలా అయితే ఇచ్చామో సేమ్ అదే కాన్సెప్ట్ తో 2 BHK కూడా మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దాంట్లో సేమ్ 2 bedrooms కి బెడ్స్ వస్తాయి అండ్ ఏసీస్ వస్తాయి, లివింగ్ ఏరియా కావాల్సిన సిట్టింగ్ సోఫాస్ వస్తాయి. అలా బేసిక్ రిక్వైర్మెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది దీనికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం అండి, ఇప్పుడు లైఫ్ టైం ఒక ఫ్లాట్ తోటి వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, అసలు ఇది ఎలా జనరేట్ చేయగలుగుతున్నారు, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనే వివరాలు కొంచెం చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా మాక్సిమం మన తెలంగాణ పీపుల్ కి వెళ్ళి ఉండొద్దాం, కొంచెం ఎంజాయ్మెంట్ తో పాటు డెవోషనల్ గా కూడా మనకి టచ్ అవ్వాలి అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో ఉన్నాయి. మనం రిలాక్స్ అవ్వాలి అనుకుంటాము, ఎట్ ద మూమెంట్ కొంచెం మనకి దేవుడిది కూడా ఎక్కడైనా దర్శనాలు అలా దొరికితే బాగుంటుంది అనుకుంటాం. మనం ఈ ఏరియాలో ఎక్కువ చూసుకుంటే, మన తెలంగాణలో ఎక్కువ చూసుకుంటే గనక యాదాద్రి టెంపుల్, మళ్ళీ కొన్ని బల్కంపేట్ టెంపుల్, అమ్మవారి టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సిటీ లోపల ఉన్న టెంపుల్స్ కి ఏంటి అంటే ఒక రోజు 2 రోజులు స్పెండ్ చేసేలాగా ఎక్కడ మనకు ఆప్షన్ లేదు. సిటీ అవుట్స్కర్ట్స్ కి వస్తే యాదాద్రి టెంపుల్ అనేది మన తెలంగాణలో ది ఫేమస్ టెంపుల్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి కూడా మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాకపోతే ఏంటి అంటే ఆ మీన్ వైల్ ఏంటి అంటే ఆ గ్రోత్ బెనిఫిట్ అంతా కూడా మనమే తీసుకునేలాగా ఆ లొకేషన్ ని మేము ఎంచుకున్నాం. లైక్ ఇందులో ఏంటి అంటే బిల్డర్ ప్రాఫిట్ ఉండదు, కస్టమర్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టూడియో ఫ్లాట్స్ లో ఏంటి అంటే ఎక్కడైనా కూడా 100% ఆక్యుపై అయితేనే ఏ కంపెనీ అయినా ఇవ్వగలుగుతుంది. కానీ మనది అలా కాదు. మన ఈ GVRR అనేది ఏంటి అంటే 40% మనకి టెనెంట్ వచ్చినా రాకపోయినా పర్ డే కి, ఇప్పుడు హోటల్స్ లో స్టే చేసేలాగా వస్తారు కదా, వాళ్ళకి 40% వచ్చినా కూడా క్లయింట్ కి తన రెంట్ తనకు అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇది కాకుండా ఏంటి అంటే పర్ డే కి ఎగ్జాంపుల్ మనం ఒక 1 BHK 2 BHK తీసుకున్నారనుకోండి, ఆ డే కి స్పెండ్ వచ్చిన క్లయింట్ ఎవరైనా టెనెంట్ గా వచ్చిన తను పర్ డే కి 1 BHK కి మనకు ఒక 2000, 2 BHK కి 4000 అలా చార్జ్ చేయబడుతుంది. అలా అన్నమాట. ఈ విధంగా మనకు ఈ టెంపుల్ కు వచ్చి డివోషనల్ గా అలాగే కొంచెం జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేసి వెళ్ళాలనుకున్న వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ నుంచి మనం రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి మనం అది కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మంచి కాన్సెప్ట్ మేడం. మరి ఈ ప్రాజెక్ట్ ఈ టెంపుల్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది మేడం? మనం ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ కనబడుతుంది యాక్చువల్ గా. అవును, బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది జస్ట్ 800 meters డిస్టెన్స్, బై రోడ్ 800 meters డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ. మనసు వచ్చేసరికి ఒక 300 meters కూడా 300 కూడా ఉండదు, 250 అలా ఉంటుంది రేడియల్ డిస్టెన్స్. యాక్చువల్ గా అయితే దీంట్లో ఏంటి అంటే మనకి 100 feet రోడ్ న్యూగా కన్స్ట్రక్షన్ అవుతుంది కూడా యాక్సెస్ ఉంది. మనం దీనికి ఎంట్రీ ఒక వైపు, ఎగ్జిట్ ఒక వైపు ఇచ్చాము. సో ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా సెక్యూర్డ్ గా ఉండే ప్రాజెక్ట్ మనకి ఇది. సో కమింగ్ ఇన్ టు లొకేషన్ వైజ్ గా చూసుకున్నా కూడా మన ప్రాజెక్ట్ పైనకి వెళ్ళి చూస్తే కూడా దర్శనం, అక్కడ అయ్యే పూజలు అవన్నీ కూడా మనకు వినబడుతూ ఉంటాయి. చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్ లో మీరు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు మన SFT పరంగా ఎంత SFT ఇస్తున్నారు మేడం? 1 BHK కి ఎంత ఇస్తున్నారు, 2 BHK కి ఎంత ఇస్తున్నారు? ఇందులో 1 BHK కి వచ్చేసి 500 SFT ఉంటుంది. అండ్ 2 BHK మనకి 800 SFT ఉంటుంది దీంట్లో. ఓకే మేడం, మనకి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ లో మంచిగా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మంచి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సో గైస్ చూసారుగా అండి, మీకు తక్కువ బడ్జెట్ లో మంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మంచి లొకేషన్ లో మీకు లైఫ్ టైం లీజ్ అగ్రిమెంట్ తోటి కూడా మీరు అందిపుచ్చుకునే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు విజిట్ చేయాలంటే మీరు పైన వీడియోలో కనిపిస్తున్నటువంటి మేడం యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు దగ్గర నుండి సైట్ కూడా చూపిస్తారు, నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు. మేడం ఇంకొక చిన్న క్వశ్చన్, ఇది ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా అండి? యాక్చువల్ గా దీంట్లో మనం 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఓకే, మనం ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అనుకున్నాం కదా, ఫుల్ పేమెంట్ ఈ రోజు ఫుల్ గా అయిపోతే గనక నెక్స్ట్ డే నుంచే మీకు ఇంకా అది రెంట్ అనేది కౌంట్ అవుతుంది. లేదు క్లయింట్ ఈఎంఐ ఆప్షన్ లో వెళ్తాను అంటే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. జనరల్ గా ఏంటి అంటే చాలా బ్యాంక్స్ ఉంటాయి, ఎస్బీఐ ఏంటి అంటే ఎలాంటి లీగల్ ఇష్యూ లేని వాటికి మాత్రమే, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఎస్బీఐ అనేది లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. సో మనకి మన బ్యాంక్ త్రూ, ఎస్బీఐ బ్యాంక్ త్రూ మనకి లోన్ ఫెసిలిటీ ఉంది. సో ఇన్ కేస్ కస్టమర్ సిబిల్ స్కోర్, ఆ ప్రొఫైల్ అంతా బేస్ చేసుకొని లోన్ శాంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మీకు అది లోన్ వస్తుంది. సో ఇప్పుడు ప్రైసింగ్ పార్ట్ ఏదైతే ఉందో, మనం మోడ్ ఆఫ్ పేమెంట్ ని ఇప్పుడు బ్యాంక్ లోన్ మొత్తంగా వాళ్ళు 2-3 months లో రిలీజ్ చేస్తారు స్ట్రక్చరల్ వైజ్ గా. కస్టమర్ ఫుల్ పేమెంట్ చేస్తాను అనుకున్నారు అనుకోండి, ఇవి రెండింటి కూడా ఫిక్స్ గానే ఉంటుంది. కాకపోతే లోన్ ఎలిజిబిలిటీ అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రొవిజన్స్ ఇస్తాం. ఓకే మేడం. సో చూసారు కదండి, మీరు బ్యాంక్ లోన్ తో కూడా మనము ఈ ప్రాజెక్ట్ లో మీరు ఫ్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి వెంటనే సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.